హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుందరి శ్రీపతి. ఇవాళ సాంబార్ ఎలా చేసుకోవాలో నా స్టైల్లో ఒకసారి చూసేద్దాం. మీరు కూడా నా స్టైల్లో ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ముందుగా కుక్కర్ తీసుకొని 1 కప్పు కందిపప్పును వేసుకొని వాటర్తో వాష్ చేసుకొని కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కడిగి పక్కన పెట్టుకున్న కందిపప్పులోకి 1/2 స్పూన్ పసుపు, కట్ చేసిన టమోటా వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని కొంచెం ఆయిల్ వేసి గ్యాస్ మీద పెట్టేసుకున్నాను. 3 విజిల్స్ రావాలి. అంతలోపు చింతపండులో కొంచెం ఉప్పు వేసి వాటర్ పోసుకొని నానబెట్టుకున్నాను. ఉప్పు వేయడం వల్ల చింతపండు తొందరగా నానుతుంది. ఇప్పుడు సాంబార్ కోసం క్యారెట్, ఆనియన్స్, మునక్కాయలు, టమోటా, బంగాళదుంప, పచ్చిమిర్చి, వంకాయలను కట్ చేసి ముక్కలుగా చేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చేసినాయి. ఇప్పుడు మనము కందిపప్పుని మెత్తగా స్మాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు చింతపండు కూడా మెత్తగా నానిపోయింది. చింతపండును పిసికి గుజ్జు తీసి పిప్పి పక్కన పడేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బాండ్లీ తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకొని చిటపటలాడిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్, మిర్చి వేసుకొని 1/2 స్పూన్ పసుపు వేసుకొని వేగిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న టమోటా ముక్కలు వేసుకొని మగ్గిన తర్వాత మునక్కాయలు, ఆలు, వంకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ముక్కలన్నీ వేసుకొని కలిపి 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు ముక్కలు మగ్గిన తర్వాత 1 స్పూను ఎంటీఆర్ సాంబార్ పౌడర్ను వేసుకొని కలుపుకున్నాను. ఇప్పుడు మసాలా మగ్గిన తర్వాత మనము గుజ్జు తీసుకున్నాం కదా, ఆ చింతపండు గుజ్జుని పోసుకొని ఒక 3 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ముక్కలకి పులుపు పట్టి మంచి టేస్ట్ వస్తుంది సాంబార్కి. ఇప్పుడు మనము ఎనిపి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పప్పును పోసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు తగినన్ని కొంచెం పులుపు చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. సాంబార్కు తగినంత ఉప్పు వేసుకొని కొంచెం కరివేపాకు కాడలు వేసుకోవడం వల్ల మంచి స్మెల్ టేస్ట్ వస్తుంది. వేసుకొని మూత మగ్గించుకోవాలి. ఇప్పుడు వేడి సాంబార్ రెడీ అయిపోయింది. మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.